పట్టుకొని పాదయాత్రతో పోయేవాళ్ళు. ఇప్పుడు వెహికల్ ఉండేవి, బండ్లు ఉండేవి, కార్లు ఉండేవి, సైకిళ్ళు ఉండేవి, మోటార్లు ఉండేవి. అప్పుడు ఏం లేదు, కాలినడకతోనే పోయి మన యొక్క మా పిల్లల్ని బతికించుకోవాలా, మనం సంపాదించుకోవాలా, స్థిరంగా ఉండాలని ఆలోచించి వ్యవస్థలు లేకపోయింది మన సంచార కులాలకు. మన పెద్దలు చేసిన దౌర్భాగ్య స్థితి అని చెప్పి ఈరోజు మన పెద్దలు మనం తిట్టుకోవాలి. ఎందుకంటున్నా మాట అంటే ఈరోజు మనం ఆ విధంగా సాధకులుగా ఉండడం వల్లనే ఈరోజు మనకు ఈ హీన వ్యవస్థలోకి నెట్టబడింది ఈ పాలకులు, ఈ ప్రభుత్వాలు. కాబట్టి ఇప్పటికైనా సరే బీజేపీ ప్రభుత్వం ఈ విధంగా గుర్తించి, ఇంతకుముందు కూడా అన్నగారు చెప్పినట్టు అటల్ బిహారీ గారు మాజీ గారు వాళ్ళు కూడా గమనించారు, ఆయన పెట్టిందే ఇది డిఎన్టీ అనేది. దాన్ని మళ్ళీ వెలుగులోకి తెచ్చినటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా సరే ఒక సాక్షాత్తు ఒక దేశ ప్రధానమంత్రి ఈ యొక్క సంచార కులాల యొక్క వ్యవస్థను పబ్లిక్లోకి తీస్తున్నారంటే ఇవ్వడమే కాదు, ఈ యొక్క వ్యవస్థ ఈరోజు మా పెద్దలు చెప్పారు గోకారి గారు, ఒక వాస్తవ రూపకంగా మీ పాలనలో ఇంకా 4 ఏళ్ళు ఉంది కాబట్టి ఇలాంటి సంచార కులాలకు సర్టిఫికేట్ లేక దౌర్భాగ్య స్థితిలో ఈరోజు కుల వ్యవస్థలను తీసేయండి, రిజర్వేషన్ తీసేయండి అని చెప్పి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. మరి ఆ కోణంలో సర్టిఫికేట్ లేకుండా దౌర్భాగ్య స్థితిలో ఎదగలేకుండా ఆర్థికంగా, విద్య, ఉద్యోగ, రాజకీయంగా ఎదగలేని మా కులాలకు ఈ విధంగా మీ తోడ్పాటు కల్పించే విధంగా, దానికి ఒక చట్టబద్ధత కల్పించి, ఒక రిజర్వేషన్ కల్పించే విధంగా, హక్కులు కోల్పోయిన వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఒక చట్టబద్ధత చేసినప్పుడే ఆ రోజు బీజేపీ ప్రభుత్వకు నిరంతరము రుణపడి ఉండేది సంచార కులాలే అని చెప్పి నేను తెలియజేసుకుంటాను. అన్నీ ఈరోజు సమాజపరంగా ఎదిగిన వానికి ఎంత అన్నం పెట్టినా ఆకలి ఉన్న వానికి అన్నం పెట్టమన్నారు, కానీ ఎదిగిన వానికి అన్నం పెడితే వాడు మర్చిపోతాడు. ఎదగని కులాని వాళ్ళకు, ఆకలితో ఉన్న కులాలకు, ఈరోజు సమాజంగా ఎదగలేని కులాలకు ఖచ్చితంగా ఒక రిజర్వేషన్ అనేది కల్పిస్తే ఈ బీజేపీ ప్రభుత్వానికి నిరంతరము మర్చిపోలేని వ్యవస్థగానే ఉండిపోతుంది. ఒకవేళ పదవులు ముఖ్యం కాదు, మీరు చేసిన స్థిరస్థాయిగా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గుర్తించుకునే విధంగా మా యొక్క సంచార కులాల తరఫున తెలియజేసుకుంటున్నాం. ఆ విధంగా ఉంటుందని కూడా మేము అప్పీల్ చేసుకుంటూ, ఆ కోణంలోనే బుడగజంగం కమ్యూనిటీ అనేది వాస్తవంగా మన మాధవ్ సార్ గారు రాష్ట్ర అధ్యక్షులు గారు వచ్చినప్పుడు కూడా మేము విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ కార్యక్రమంలో మాకు అవకాశం కల్పిస్తే కలవడం జరిగింది. అన్నగారికి వివరించాము, అదేవిధంగా కడపలో వివరించాం, అనంతపురంలో వివరించాం. మీరు అన్నట్టు 3వ తారీఖు నాకు ఫోన్ కాల్ వస్తే నేను పోలేదు. మా యొక్క ఉపాధ్యక్షులు అయినటువంటి కొండపల్లి తాటికొండ కొండన్న గారిని పంపించడం జరిగింది. అక్కడ ఆయన కూడా వాయిస్ ఇవ్వడం జరిగింది, అక్కడ ఇచ్చి వినిపించడం జరిగింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దాన్ని కూడా మేము అటెండ్ అయినాం. ఈ 30వ తారీఖు కూడా మాకు కూడా రామని చెప్పారు. మేము కూడా ఖచ్చితంగా దీనికి మా యొక్క బుర్రకథల విధానంగా ఏసదారం ద్వారా మేము రావడానికి ఉంటుంది. మాకు కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేయండి, అక్కడ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకొని మా శక్తి కొద్దీ 4-5 జిల్లాల నుంచి కూడా మేము భారీ ఎత్తున కదిలి వస్తాము. కానీ మరి ముఖ్యంగా మొన్న ఢిల్లీ పోయినప్పుడు కూడా మా పెద్దలు చెప్పినట్టు, గోకారి గారు చెప్పినట్టు మేము పోయినాక అక్కడ పోయింది ఏమైందంటే గతంలోనే బుడగజంగం అనేది అన్నగారు ఒకవేళ వేరే విధంగా అనుకోవద్దండి. ఎదిగిన వాళ్ళు ఇప్పుడు వాల్మీకి అని ఉంది ఎస్టీ, కానీ బొయ్యాని కనీసం బీసీ సర్టిఫికేట్ అనేది తీసుకుంటున్నాం. కానీ మాది బుడగజంగం ఏమి లేదు, 0. గతంలో బుడగజంగం అనేది 1976 గజెట్ ప్రకారం షెడ్యూల్ కులాల్లో సీరియల్ నెంబర్ 9లో పొందపరిచిన కులమే. మాకు ఎస్సీ సర్టిఫికేట్లు ఇచ్చారు. ఆ సర్టిఫికేట్లు ఇచ్చినాకనే మీరు అన్నట్టు అన్నగారు ఎస్సీకి లోన్లు తీసుకొని మా వాళ్ళు ఇంత బర్రెలు, గొర్రెలు, అక్కడి నుంచి ఇంత ఇండ్లు స్థలాలు కట్టుకొని ఇంత వ్యాపారాలు, బిందెల వ్యాపారాలు చేసుకొని బతుకుతూ ఉండేవాళ్ళం. దురదృష్టవశాత్తు ఎక్కడో ఊరి జంగమోళ్ళు అనేవాళ్ళు విశాఖపట్నం, నెల్లూరులో ఊరి జంగమోళ్ళు వచ్చారు. కాబట్టి వాళ్ళకి సర్టిఫికేట్లు బాబు వేరే మా బుడగజంగం సర్టిఫికేట్ తీసుకుంటున్నారు అనే ఉద్దేశంతో కొందరు మా సోదరులు, ఎదిగిన సోదరులు ఆ చట్టం చేయబడి ఈ ఒక 1.4 జీవోని 2002 అమెండ్మెంట్ చట్టంలో షెడ్యూల్ కులాల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బుడగజంగాలు లేరు, ఓన్లీ తెలంగాణకు మాత్రమే పరిమితమై ఉండారని చెప్పి అది ఒక చట్టం ఇక్కడ ఒక క్యాబినెట్లో తీర్మానం చేసి పంపడం వలన అది మాకు చదువు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి ఆ వాస్తవాలు మాకు తెలియకపోవడం వల్లనే మేము ఆ చట్టం వేయబడింది. వచ్చిన తర్వాత కూడా మాకు సర్టిఫికేట్లు ఇచ్చారు 2008 వరకు, 2010 వరకు. అయ్యా మీకు 2002 అమెండ్మెంట్ చట్టం ప్రకారం ఇవ్వకూడదని మళ్ళీ మా సోదరులు కొందరు ఎదిగిన వాళ్ళు ఎట్ట ఇస్తారు, చట్టానికి లోబడి పని చేయాలి కదా గవర్నమెంట్, ఎందుకు ఇస్తుంది అని చెప్పి వారు రిఫర్స్ పెట్టడం వల్లనే 1.4 జీవో 17/7/2008లో జీవో వచ్చింది. ఇప్పటి వరకు కూడా చూడండి 2008 నుంచి అంటే దాదాపు 17-18 సంవత్సరాల నుంచి కూడా ఏ సర్టిఫికేట్ లేకుండా జీవించే కులం ఎవరు అంటే మా పెద్దలు అన్నట్టు బుడగజంగం కులం ఒకటిగా మీకు గుర్తు వస్తుంది. కాబట్టి ఏ కులం లేకుండా నేటి వరకు ఉన్నప్పుడు మీరు అన్నట్టు ఏ ఒక టీసీలకు రాయాలన్నా ఒక కులం పేరు రాయాలా, లేదా ఇప్పుడు సర్టిఫికేట్లు అన్నారు వాట్సాప్ వారెంట్స్ అని ఇచ్చారు, 300 సర్టిఫికేట్లు మీకు డౌన్లోడ్ చేసుకుని తీసుకోవాలంటారు. ఏం ఉపయోగం? లక్ష పెట్టండి, ఏం ఉపయోగం? సర్టిఫికేట్ ఉంటేనే కదా దానికి ఉపయోగం.
సర్టిఫికేట్ లేని నీకు లోన్లు వస్తాయా, బర్రెలు వస్తాయా, ఏ టీసీలో నీకు వస్తుందా, ఉద్యోగం వస్తుందా? ఇప్పుడు డిఎస్సి ఫిలప్ అయింది, ఉద్యోగాలు వస్తున్నాయి. దాంట్లో ఏ క్యాస్ట్ అని మా వాళ్ళు ఏం లేదు, జనరల్ అని పెట్టుకున్నారు. ఓసీ అన్నారు. ఆ ఓసీలో కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇస్తే నీకు అది కూడా కోటా ఉంటుంది. ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వరు. మీకు ఆల్రెడీ ఆన్లైన్లో మీకు కులమే లేదు పోండి అంటున్నారు. వాడు చదువుకొని ఇప్పుడు మా పెద్దలు అన్నట్టు గర్లు బిందె వ్యాపారం పోంటే పోతారా, వాడు ఆత్మగౌరవంగా ఉన్నాడు. ఇప్పుడు నేను చదువుకున్న డిగ్రీ, ఈరోజు నేను ఒక వికలాంగుని, నేను నా కుల వృత్తి పరంగా నేను యాచిస్తే ఈరోజు నేను రోజు 1000 రూపాయలు సంపాదించుకుంటా. కానీ నాకు ఏమో ఆటంకం వస్తుంది, చదువుకున్నది నేను ఆత్మగౌరవం ఆటంకం వస్తుంది నాకు. మరి నేను చదువుకున్నా ఎడ్యుకేటెడ్ పర్సన్, నేను యాచించడం ఏంది? అరే నా సోదరుల ముందల, నా తోటి ఫ్రెండ్స్ల ముందల నేను ఏ విధంగా అడుక్కోవాలా అని నేను చదువుకున్నా కాబట్టి ఒక జ్ఞానము, తెలివి నాకు అడ్డు వస్తుంది. అడ్డు వచ్చి నేను యాచక వృత్తికి పోలేక, నేను సావలేక బతకలేక, ఇట్లా ఉద్యోగం రాక, ఇట్లా చదువుకొని అభివృద్ధి చెందలేక, ఈ విధంగా మా పిల్లలు కూడా చదువుకొని కూడా నిరక్షరాస్తిగా బలైపోతూ వాళ్ళు వ్యాపారాలు చేసుకోకుండా సోమరులుగా అయ్యి చాలా హీనంగా జీవించే వ్యవస్థలో ఎక్కువ శాతం ఈ భారతదేశంలో సంచార కులాలు ఉన్నాయని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి. ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా, ఎన్ని ప్రభుత్వాలు వస్తున్నా కూడా మా తలరాతలు మారడం లేదని ఎదురు చూస్తున్న సమయంలో బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే మూడోసారి ఇప్పుడు ప్రభుత్వం ఏలుతున్నారు ఢిల్లీలో. గౌరవం ఈ చివరి స్థాయిలోన ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్లు రాముందుకైనా మళ్ళీ ఈ విధంగా మా యొక్క సంచార కులాలకెల్లా హక్కులను కల్పిస్తే జీవితాంతరం ఆయన రుణము తీర్చుకోలేము, ఖచ్చితంగా ఆయన కట్టుబడి ఉంటాము. బీజేపీ ప్రభుత్వం ఏ అడుగుజాడలు నడచమన్నా ఆ అడుగుజాడలు నడచడానికి ఉంటుంది. కానీ మాకు అనుకున్న సిద్ధాంతం నెరవేరాలి. ఏదో మీటింగులు పెట్టి ఉపన్యాసాలు ఇచ్చి ఏదో తన యొక్క కార్యక్రమం చేస్తున్న విధంగా గతంలో చేసిన ప్రభుత్వాలకు చేయకుండా న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో నుంచే 2019లో తీర్మానమైంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక కమిషన్ వేశారు, జేసీ శర్మ కమిషన్. ఆ కమిషన్ బుడగ సంఘాల యొక్క స్థితిగతుల పైన ఇక్కడనే ఇదే శ్రీనివాసనగర్కే వచ్చారు. ఈయన భారీ ఎత్తున సభ పెట్టింటి మీద పెడితే ఆయన మా చరిత్రలలో చూశాడు. ఇదే కాలంలో అప్పుడు గౌరవ జేసీ శర్మ గారు వచ్చారు, ఇప్పుడు మీరు వచ్చారు. మా కాలనీలోకి ఇక్కడనే వచ్చి మా చరిత్ర ఇవల్ల గుడిచెలకు వచ్చి ఈ గుడిచెలకు జొర్రి చూసి చేతిగత ఏంది ఇంత దీనంగా ఉండరు అని చెప్పి ఆలోచించాడు. ఆ తర్వాత ఆయన రిపోర్ట్ రాసి అనుకూలంగా బుడగ సంఘాలు ఉండరు, ఇక్కడ వీళ్ళు ఎస్సీలే, తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి వలస వచ్చిన వాళ్ళు అని చెప్పి ఆయన రికార్డుగా ఒక దాదాపు 700 పేజీల రిపోర్ట్ రాసి ఇచ్చాడు. ఆ రిపోర్టుని తీర్మానం చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 2019లో కేంద్రానికి పంపించారు. కేంద్రం 18 పాయింట్లు ఉండాలా, ఈ విధంగా ఉన్నప్పుడే మేము చట్టం సవరణ చేయడానికి ఉంటుంది, లేకపోతే లేదని రిటర్న్ పంపిస్తే మళ్ళీ ఎలక్షన్లు రావడం. ఎలక్షన్లు వచ్చినాక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో కూడా మాకు బుడదంగాలకు హామీ ఇచ్చారు. అయ్యా నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మీకు ఎలాంటి కమిషన్ లేకుండా సర్టిఫికేట్లు ఇస్తానన్నాడు. కానీ ఎలా కమిషన్ మళ్ళీ అదే కమిషన్ పొగిడిచ్చారు. అదే రిపోర్ట్ చేసి 2023లో మళ్ళీ తీర్మానం చేసి క్యాబినెట్లో పంపించారు. అది మళ్ళీ ఎలక్షన్లు కూడా రావడం వల్ల మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇదే చంద్రబాబు గారు కూడా మళ్ళీ ఆయన యాత్రలో కూడా చెప్పి మా గుమ్మడి తామరలు అన్నీ వేసుకొని చేస్తానని చెప్పారు. మళ్ళీ తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు మొన్న 11/4/2025 అసెంబ్లీలో క్యాబినెట్లో తీర్మానం చేసి కూటమి ప్రభుత్వం పంపించింది. ఇప్పుడు ఈరోజు ఆర్జీఐ డిపార్ట్మెంట్లో ఉంది. ఆర్జీఐ డిపార్ట్మెంట్లో మేము నిన్న పోయి అడిగాం, ఎందుకు ఇంత కాలాపన చేస్తుంది? 2 సార్లు ఆర్జీఐ డిపార్ట్మెంట్ ఎన్నికకి వస్తుంది కదా, ఇప్పుడు ఎందుకు వస్తుందని చెప్పి మేము అక్కడ అధికారులను అడిగితే వాళ్ళు చెప్పే సత్యాలు ఏంటంటే, మేము అడిగిన క్వశ్చన్లు మేము ఏమెక్క క్వశ్చన్లు వేసింటామో మీరు అన్నట్టు అన్నగారు మీకు నేను తెలియజేసుకుంటాను. చాలా ఉండవే, వాల్మీకులు ఉంది, దళిత క్రిస్టియన్స్ ఉంది. ఈ ఎస్సీలో వివిధ ప్రాంతాల నుంచి ఎస్సీలలో ఎస్టీలోకి చేర్చడానికి మూల కారణం మా కాడికే వస్తుంది ఆర్జీఐ డిపార్ట్మెంటు. ఆర్జీఐ అంటే రిజిస్టర్డ్ జనరల్ ఆఫ్ ఇండియా సెన్సెక్షన్, మీ జనాభా ఎంత ఉంది, ఏ ప్రాంతంలో ఏ రాష్ట్రంలో ఎంత ఉంది అనేది తెలిసే రికార్డెడ్ ఉండేది మాది. కాబట్టి మా నుంచి ఇక్కడ పోయినప్పుడే మీకు పార్లమెంట్లో చట్టబద్ధత ఏంటది, మా యొక్క అనుమతి మా యొక్క రిపోర్ట్ పోయినప్పుడే మీకు అక్కడ న్యాయం జరుగుతుంది. ఆ రిపోర్ట్ మాకు పోవాలంటే ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఆ చట్ట విధానాలు అన్నీ మేము పర్ఫెక్ట్గా ఉంటేనే పంపిస్తాము. కాబట్టి మేము పంపించిన 11 కూడా ఈ ప్రభుత్వం పంపించకుండా పోవడం వల్లే మేము రిటర్న్ పంపిస్తున్నాం. లేకపోతే మేము ఏ ఒక్క ఫైల్ని రిటర్న్ పంపాము, ఎక్కువ కాలాపన కూడా చేయము, వాస్తవాలు లేకపోవడం వల్లే రిటర్న్ పంపిస్తాము అని చెప్తున్నారు. కాబట్టి మాకు కూడా బాధ ఉంది. నిన్న కూడా గౌరవ శబరి మేడం గారి దృష్టి కూడా తీసుకుపోయాను. అక్క మీరు ఊక పదే మాట్లాడడం కదక్క, మీరు ఈరోజు మాకు రిటర్న్ వచ్చేటట్టు ఉంది ఆ ఫైల్. మళ్ళీ ఇప్పటికే 3 సార్లు మాకు పోయి వచ్చి ఇప్పుడు రిటర్న్ వస్తే మళ్ళీ ఈ రాష్ట్రం నుంచి పోవడానికి 2 సంవత్సరాలు పడుతుంది. 2 సంవత్సరాలు పడితే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్లు వచ్చాక ఎక్కడ బతకాలా మేము? మళ్ళీ ఇట్లనే నా ప్రభుత్వాలు మారుతూ ఉంటే ఇప్పుడే ఇట్లే తిరుగుకుంటూ ఉండాలా మేము? కాదక్క నేను చెప్పే మెసేజ్ పెట్టడము, అక్క ఫోన్ ఎత్తకపోతే దానికి ఇమ్మడే అక్కగారు చైతన్యం
నిన్న వీరేంద్ర కుమార్ గారిని సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంటు మినిస్టర్ గారిని కలసడం జరిగింది. అన్న ఈ విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు మన బీజేపీ ప్రభుత్వం జనసేన పార్టీ అందరం కలిసి కూటమి ఉన్నాం, అక్కడ తీర్మానం చేసి పంపించాం, దీనిలో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా దీన్ని సవరించి న్యాయం చేయండి, రిటర్న్ నోటు పంపొద్దండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా మీ దృష్టి కూడా మేము తీసుకొస్తున్నాం అన్నగారు. దయచేసి మీరు మా వాళ్ళు చెప్పే చినుకునే సముద్రంలాగా మారిపోతున్నట్టు మీరు కూడా కింది స్థాయి మీలాంటి వాళ్ళే మీరు గట్టిగా మాట్లాడగలుగుతారు. అన్న మనము నిరంతరము ఎంతమందికి సాయం చేసిన ఆకలి ఉన్నోనికి అన్నం పెట్టాలా, రిజర్వేషన్ లేనోనికి అన్నం పెట్టాలా, బాధలో ఉన్నోనికే బాధ తీర్చాలా, అప్పుడే వాడు స్థిరస్థాయిగా వాడు చనిపోయేంత వరకు గుర్తుంటారు. కాబట్టి ఆ విధంగా ఈ సంచార కులాలు బుడదంగా మనకు గుర్తుండాలంటే శిబిర స్థాయిలో మన కేంద్రంలో ఉంది ఇది ఫైలు. కాబట్టి ఇది అమిత్ షా గారి యొక్క అనుమతి ఉంటే ఖచ్చితంగా అది పార్లమెంట్లో చట్టబద్ధ అవుతుంది. మెజార్టీ పీపుల్ 341 ఆర్టికల్ ప్రకారము ఇది సవర్ణ మెజార్టీ పీపుల్ ఆమోదించి తీర్మానం చేసి పార్లమెంట్లో పంపించినప్పుడే రాష్ట్రపతి ఉత్తర్వులో సవరణ జరగాల్సి ఉంది. కాబట్టి ఈ ఫైల్ని ఖచ్చితంగా మనం మూవ్ చేసి న్యాయం చేస్తే ఈ యొక్క కేంద్రంలో ఉంది, ఇప్పుడు రాష్ట్రాల్లో లేదు. రాష్ట్రాలు ఉంటే మీ రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే మేము పంపిస్తాం అంటుంటారు. ఇప్పుడు రాష్ట్రం నుంచి కేంద్రానికి పోయింది కాబట్టి కేంద్రం దీన్ని న్యాయం చేసే విధంగా ఉంటే స్థిరస్థాయిగా మేము రుణపడి ఉంటాం. అది మరియు గౌరవ మన రాష్ట్ర అధ్యక్షుడు గారి దృష్టి కూడా నేను అదే తీసుకుపోయాను. అక్కడ కూడా మా యొక్క ఉపాధ్యక్షుడు గారు కూడా మన మీటింగ్లో 3వ తారీఖు మీటింగ్లో కూడా అదే చెప్పారు. నిన్న కూడా అనంతపురంలో మన బీజేపీ నాయకులు వస్తే మా ప్రధాన కార్యదర్శి సిరిసాల అంజి గారు కూడా అదే మాట చెప్పారు. ఇప్పుడు కూడా మీకు కూడా ఒక అధ్యక్షునిగా నేను కూడా అదే మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా మీటింగ్కి వస్తాం, మా వృత్తి విధానాలు కూడా తీసుకొని వస్తాం. ఎన్నో మీటింగ్లు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో జెండాలు మోసాం. ఖచ్చితంగా మా సంచార కులాల గురించి అనే ఈ యొక్క మీటింగ్ బీజేపీ పెట్టింది. కాబట్టి ఈ మీటింగ్ మా యొక్క పెద్ద ఎత్తున మేము కదిలి రావడానికి కూడా సిద్ధపడుతున్నాం. వస్తాము కాబట్టి మాకు స్టాల్ ఏర్పాటు చేయండి, ఆ స్టాల్లో పెడతాం. మీరు కూడా రాష్ట్ర అధ్యక్షుడికి తెలియజేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. నేను ఖచ్చితంగా రేపు కాడ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి నడ్డా సార్ గారు కూడా వస్తున్నారని తెలిసింది. ఆ కార్యక్రమానికి ఆయన దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా అక్కడ లేదా అమిత్ షా దృష్టికి కానీ ప్రధానమంత్రి దృష్టికి కానీ తీసుకుపోయి ఇది చట్టబద్ధ రేపు కాదు శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ సమావేశాల్లో ఈ చట్టబద్ధ కల్పించినప్పుడు ఆ రోజు మిమ్మల్నే మేము ప్రతి ఒక్క కాలంలో బీజేపీలు ఏ ఒక్క చిన్న పల్లెలో ఉన్నా కూడా వాళ్ళని పిలిపించుకొని ఘనంగా సన్మానం చేసుకొని ఘనంగా ఆనందం చేసుకొని ఆ రోజు మీ పండగ వాతావరణంగా చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ యొక్క కార్యక్రమాన్ని ఉద్యోగాల మీరు వేసుకొని దీనికి న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పి పెద్దలకు మరొకసారి బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై సార్ ఒక మాట మర్చిపోయాను. జై బుడగ జంగాల, జై బుడగ జంగాల, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. సంచార జాతుల ఐక్యత, సంచార జాతుల ఐక్యత. జై బుడగ జంగాల, జై బుడగ జంగాల.